మునగ సెట్లు తొమ్మ సెట్లు జిలేడి సెట్లున్నాయి అవసరానికి అరసెయ్యంతా ఆకు దొరకదు రోయ్ చెరుగట్టి కలిపని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్ నిజమేంటంటే ఎదిగే పిల్లల్ని క్రింజ్ చేసే పిల్లలని నువ్వు ఎంత ఆపాలన్నా నువ్వు ఆపలేవు. ఎందుకంటే వీళ్ళు అమెజాన్ అడవుల్లో తిరిగే అన్నకొండ లాంటోళ్ళు, ఆఫ్రికా నదుల్లో ఉండే హిప్పోపొటామస్ లాంటోళ్ళు, కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే పోకిమోన్స్ లాంటోళ్ళు, ప్రతి సమ్మర్ లో పెరిగే కరెంట్ బిల్ లాంటోళ్ళు. కరెంట్ బిల్ పెరిగినట్టు వీళ్ళు చేసే క్రింజ్ కూడా ఇంటర్నెట్ లో పెరుగుతూనే ఉంటది. కనీసం ఈ క్రింజ్ ని అర్థం చేసుకుందామన్నా అర్థం కాదు. అమ్మాయిలను అర్థం చేసుకోవడమే కష్టం అంటే ఇంకా ఈ నిబ్బిలను అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ప్రతి గ్యాంగ్స్టర్ కి ఒక అడ్డా ఉన్నట్టు ఈ నిబ్బిలకు కూడా అడ్డా ఉంటది, అదే ఇన్స్టాగ్రామ్. దాంట్లో ఈ నిబ్బిలందరూ కూర్చొని రకరకాల వింత పనులన్నీ చేస్తారు. వీళ్ళు చేసే పనులకి ఏజ్ కి చదువుకి ఏం సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ సంబంధం లేని నిబ్బీస్ చేసే ఆ సంబంధం లేని పనుల గురించి మాట్లాడుకుందాం. So ladies and gentlemen, boys and girls, uncles and aunties, welcome to the most awaited series on this channel, Types of Nibbies Part 3. एक नहीं तो हजार हजार नहीं तो पूरा बाजार ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ నీకెందుకు డమ్ డమ్ డిగా డిగా మా జాతి పేరేనా మాకెందుకండి మీరు ముద్దుతో ఆగరండి ఆ ఎర్రది నీకి ఆ తెల్లది నాకు లేదు తెల్లదే ఎర్రది ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను నేను చూసిన ఎన్నిసార్లు బుక్స్ చూస్తుంటే క్లాస్ టాప్ లో ఉండేది. అవును హే గైస్ అందరికి సో తీసేయి ఆయన నామకం చూడొద్దు నిన్న నమ్మకం చూడొద్దు. పార్ట్ 1 and 2 ఒకవేళ చూడకపోతే చూడండి, కిరాకుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక నేనెవరో మీకు తెలిసిందే కదా, మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ అవర్ నిబ్బీ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. ఇక లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో అండ్ ఆ టైప్స్ ఆఫ్ నిబ్బీస్ ఎవరో చూసేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. బేసిక్ గా ఈ వీడియోలో నిబ్బీస్ 3 కేటగిరీస్ లో ఉంటారు. కేటగిరీ నంబర్ 1 ఇన్నోసెన్స్, కేటగిరీ నంబర్ 2 ఇగ్నోరెన్స్, కేటగిరీ నంబర్ 3 టాక్సిక్ సెన్స్. అది ఏంటో ఎవరో అది ముందు ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. అండ్ బిలీవ్ మీ, థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రిటీ బ్యాడ్ స్టేజ్ బై స్టేజ్. లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఉన్న నిబ్బీస్ కి ఇన్నోసెన్స్ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు పిల్ల నిబ్బీస్ కాబట్టి. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పిల్లలైనా పెద్దోళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉంటుండే, ఇప్పుడు ఈ కాలంలో చైల్డ్ రిలేషన్షిప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మన రిలేషన్ గురించి అడితే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాని వాడు పెద్ద గ్యాంగ్స్టర్ అని వచ్చిన గ్యాంగ్స్టర్. నువ్వు గ్యాంగ్స్టర్ అయితే వీడు సైంటిస్ట్. అమ్మ బంగారు తల్లి. ఈ రీల్ సంగతి 2 మినిట్స్ పక్కన పెడదాం. అసలు ఆ అమ్మాయిని చూడండి రా ఎట్లుందో, చూస్తుంటేనే చిన్న పిల్ల అని అర్థమవుతుంది. అంత చిన్న పిల్లలతోని ఇలాంటి అడల్ట్ రీల్స్ చేయడం ఎందుకు? ఇందుకే కదా నాకు కోపం వస్తుంది. చాలా ప్లెజెంట్ గా ఫన్నీగా వీడియోస్ చేద్దాం అనుకుంటా, ఇలాంటి లోఫర్ గాడు ఎవడో ఒకరు తగులుతాడు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. చిన్న పిల్లలతోని రిలేషన్షిప్స్ రీల్ ఏంద్రా హౌలే. మన రిలేషన్ గురించి అడితే ఏం చెప్పాలరా పెద్దోళ్ళకి? మైనర్ ఆడపిల్లల్ని టీజ్ చేస్తున్నావు అని చెప్పాలా, లేకపోతే లవ్ అని చెప్పి ట్రాప్ లేసినావు అని చెప్పాలా? ఏం చెప్పాలరా? చెప్పు చెప్పవా వాడు పెద్ద గ్యాంగ్స్టర్ అని. ఈ మ్యాటర్ బయటికి వస్తే నిన్ను బొక్కలేసి కేసు పెడతారు నీ మీద. ఆ కేసు కూడా మామూలుది కాదు తమ్ముడు, పాక్సో అంటారు. కోర్టు సినిమా చూసే ఉంటావు కదా. 2 years బ్యాక్ ఈ ఫన్ బకెట్ భార్గవ్ కూడా ఇదే చేసిండు. మైనర్ బాలికని గర్భవతిని చేసిన కేసులో సంచలన తీర్పిచ్చింది విశాఖ పోక్సో కోర్టు. యూట్యూబర్ భార్గవ్ కి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు జైలు ఉన్నాడు, నెక్స్ట్ నువ్వే గ్యాంగ్స్టర్ అని చెప్పుకోవడం కాదురా. రే గ్యాంగ్స్టర్స్ మధ్యలోనే లోపల పోతావు జైల్లో. నువ్వు ఏం చేసినావో చెప్తే వాళ్ళే కొడతారు నిన్ను. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. సెకండ్ ఏంటంటే వద్దొద్దులే, తెలుసు వాడికి ఏం జరుగుతుందో. ఆ అమ్మాయి కంటే తెలియదు. నీకు గడ్డాలు మీసాలు వచ్చి బర్రెలాగా ఎదిగినావు, నీకు తెలీదా? నిజంగా చెప్తున్నా, వీడి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినోడికి వీడొక్కడే కాదు, వీడి లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఆ ఎర్రది నీకి ఆ తెల్లది నాకు ఏంద్రా హీరోనా నువ్వు? లేదు తెల్లదే ఎర్రదే నాకిరా లేదు. ఇప్పుడు చూసిన అయితే పనిరా. ఈ మ్యాటర్ పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో, ఈ లాఠీ నీకి, ఈ రాడ్ కూడా నీకే, ఈ కారం నీకి, ఈ గొడ్డు కారం కూడా నీకే. వీళ్ళకి లెఫ్ట్ రైట్ గుడ్ బ్యాడ్ ఏం తెలియదు. లవ్ అనే వర్డ్ కి స్పెల్లింగ్ కూడా రాకుండా లవ్ చేసేస్తారు.
మై పొట్టి ఏంద్రా, అమ్మాయి నిజంగానే పొట్టిగుందిరా, చిన్న పిల్లలాగా. చూస్తుంటేనే ఏదో 7th క్లాస్ 8th క్లాస్ చదివే అమ్మాయి లాగా ఉంది. వాళ్ళని కూడా వదిలిపెట్టారా మీరు? ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేనేమంటానంటే ఇలాంటి హౌలగాళ్ళకి చదువు ఉండదేముండదు. ఏదో మెకానిక్ షెడ్ లోనో సర్వీస్ ఆటోనో తోలుతూ ఉంటాడు. 7th 8th స్టాండర్డ్ చదివే అమ్మాయిలని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఆ ఏజ్ లో అమ్మాయిలు నిబ్బీస్ కూడా కాదు, పిల్ల నిబ్బీస్ రా. వాళ్ళకి రైట్ రాంగ్ ఎట్లా తెలుస్తుంది? వాడు స్కూల్ కి వచ్చి ఫ్రెండ్ కున్న 4th హ్యాండ్ పల్సర్ తీసుకొచ్చి ఒక 2 రౌండ్లు వేస్తాడు, ఖతం. తర్వాత అమ్మాయి స్కూల్ అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది, కానీ స్కూల్ కి వెళ్ళదు. చేతిలోన చేసి ఇప్పుడు అర్థమైందా నేను పాక్సో ఎందుకు అంటున్నాను? ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పటిదాకా మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూసినాము, ఇది లాస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. అసలు ఏంట్రా ఇది? వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారా? ఏంటండి మీ అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టి రోడ్ మీద వాడెవరితోనూ రీల్స్ చేస్తుంది, మీరేమో ఇంట్లో కూర్చొని కెమెరా ఆన్ చేసుకుని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నారు. ఏంది రీల్స్? ఏంది అసలు? పేరెంట్స్ ఇట్లుంటే పిల్లలు ఏం చేస్తారు? అలా లవ్ లో ఫెయిల్ అయ్యి రీసెంట్ గా బ్రేకప్ అయిన ఒక లేత పిల్ల నిబ్బి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉంది. ఇప్పుడు తనతో మాట్లాడదాం అండ్ బ్రేకప్ తర్వాత తన ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. చెప్పండి లేత నిబ్బి గారు, మీరు లవ్ చేసినారా? మస్తు చేసినా గానీ ఆయన విడిపోయిండు. విడిపోయినారా? ఎందుకు? ఎందుకట్లా? ఆయన విడిపోతే ఇంకా నేను ఆయన లవ్ లో ఎందుకు ఉండాలని నేను విడిపోయాను. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో సాడ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈ ఏజ్ లోని మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి లేత నిబ్బి గారు? నేను విడిపోయాను. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఇంత జరిగింది కదా, మళ్ళీ మీరు ఆయన ముఖం చూస్తారా? ఆయన నా ముఖం చూడొద్దు, నిన్న ఆయన ముఖం చూడొద్దు. అంతేనా? ఇంకా అవును, నీ అంతే. మరి ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీకు ఓకేనా? ఎవరినైనా వేసుకొని పిండి ఒక సంబంధం ఉందా? సూపర్ అండి మీరు. మరి ఆయన ఎవరిని చేసుకోమంటారు? ఎవరినైనా వేసుకోండి, నాకు అవసరం లేదు. మరి మీ నాయన మిమ్మల్ని వేరే ఆయన ఇచ్చి పెళ్లి చేస్తే మీకు ఓకేనా? మా నాయన ఎవరికి ఇచ్చినా సరే. ఇంకేమంటాం? ఇదన్నమాట లేత నిబ్బి విషాద కథ. ఈ సాడ్ స్టోరీ విన్న తర్వాత మీ కళ్ళల నుంచి అట్లీస్ట్ 2 drops ఆఫ్ టీయర్స్ వచ్చుంటే కామెంట్ సెక్షన్ లో జస్టిస్ ఫర్ లేత నిబ్బి అని చెప్పి కామెంట్ చేయండి. జై నిబ్బీస్, జై పిల్ల నిబ్బీస్. ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్దాం. ఈ కేటగిరీలో ఉన్న నిబ్బీస్ కి వాళ్ళ పేరుకి తగినట్టే ఇగ్నోరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఇంటర్నెట్ లో ఏదో చేసేద్దాం అనుకుంటారు, ఏదో అవుతారు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ముందు ముందు చూడండి, ఇంకా మంచిగా అర్థమవుతుంది. చేసేదంతా చేస్తారు, తెగ ఫీల్ అయిపోతారు. నిన్ను చూసిన ఎన్నిసార్లు బుక్స్ చూస్తుంటే క్లాస్ టాపర్ అయి ఉండేదాన్ని. టాపర్ సంగతి పక్కన పెట్టు, ఇట్లాంటి రీల్స్ చేయకపోతే కనీసం పాస్ అని అవుతుండేను. ఆయన నువ్వు వాడి వైపు అన్ని సార్లు చూస్తున్నాడు అంటే ఏం మంత్రం వేసిండు వాడు? ఆశ ముఖ్యం కాదు, అందం ముఖ్యం కాదు. మనం ప్రేమించిన పిల్ల మన జీవితంలో తోడుంటే చాలు. నాకు ఒక గన్నెత్తారా? ఇంటర్నెట్ లో ఉన్న సగం నిబ్బా నిబ్బీస్ ఇదే ఫార్ములా మీద బతికేస్తున్నారు. బతకడానికి డబ్బులు, జాబ్, చదువు ఇవన్నీ ఎందుకు? ప్రేమ ఉంటే చాలు కదా. ఆ ప్రేమని కోసుకొని తినేసేయండి. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా. లేదంటే లేకపోతేనా? ఇంకేంటి? నాకు తెలిసిన లాస్ట్ ఆప్షన్ మంగపతి అంకుల్ కి చెప్తా. నేను చెప్తున్నా కదా, మంగపతి అంకుల్ వాజ్ రైట్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయొచ్చు అన్నట్టు ఇలాంటి రాడ్ నిబ్బీస్ ని అలాంటి రాడ్ అంకుల్స్ కరెక్ట్ చేయొచ్చు. లేకపోతే వీళ్ళు అసలు దేనికి ఆగరు. రీల్స్ తో స్టార్ట్ అయ్యి రిలేషన్ తో ఎండ్ అవుతుంది. మీరు ముద్దుతో ఆగరండి. మీరు ముద్దుతో ఆగరండి. అవునవును, ఆగరు. ఈ మ్యాటర్ కనుక మీ డాడీకి తెలిస్తే మీ డాడీ బెల్ట్ తో ఆగరు. స్కూల్ నుంచి వచ్చి స్కూల్ డ్రెస్ కూడా మార్చలేదు, అడల్ట్ రీల్స్ చేసేస్తుంది ఈ అమ్మాయి. ఇప్పుడేంటి, ఎప్పుడో చెప్పిన అమ్మ ఒడి బొక్క వీళ్ళకి.
చిన్న పిల్లరా అరే ఏంట్రా ఇది? ఐఎమ్ 200% షూర్ దట్ వీళ్ళిద్దరిలో ఒక్కరు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండరు. సినిమా రిలీజ్ అయినప్పుడు మంగపతి అంకుల్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి చాలా కాన్వర్సేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా హీ వాజ్ ఆల్వేస్ రైట్ బట్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ నిబ్బాస్ అండ్ నిబ్బీస్. వీళ్ళేదో సినిమాలు చూసి పాడైపోతున్నారని అనుకోకండి. ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకునే సినిమాలు తయారవుతున్నాయి. బేసిక్ గా వీళ్ళ వయసు చాలా చిన్నది కానీ కోరికలు చాలా పెద్దవి. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బతుకు బస్ స్టాండ్ అవుతుంది, కెరియర్ ఆటో స్టాండ్ అవుతుంది. అండ్ వీళ్ళని చూసి అదే క్లాస్ లో ఇంకో 4 అమ్మాయిలు ఇదే చేస్తారు. ఈజీ స్కోప్ ఆఫ్ కంటామినేషన్. నేను కూడా అమ్మాయినే రా, ఇంత మందిని చూసినా ఇట్లాంటి వాళ్ళని. అందుకే చెప్తున్నా ఇలాంటి నిబ్బీస్ కి ఆయననే రైట్. మంగపతి అంకుల్ వాజ్ రైట్. ఈ మ్యాటర్ లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీళ్ళు చదువుకునే అమ్మాయిలు రా, చెప్తే గ్యారంటీగా వింటారు. ఇలా స్కూల్ ఎగ్గొట్టి తిరిగి అమ్మాయిలు కాదు వీళ్ళు. ఛాన్స్ ఇస్తావా నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది అని అంతా అనుకున్నావా? అదే ఏక్ నైతో హజార్ నైతో పూరా బజార్. లోఫర్ డైలాగ్లు చెప్పి స్వాగ్ అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇదేంటో నేను చెప్పలేను. మీకు హిందీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అడగండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ గా వీడే కరెక్ట్. నేను పందికొక్కులాగున్నా నువ్వు పల్లిస్తూ లేకుంటివే, నేను గౌడి బర్రెలెక్క వదిలే. ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. అదే టాక్సిక్ సెన్స్. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వయసు పెరిగినా సరే నిబ్బీస్ లాగానే బిహేవ్ చేస్తారు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇగో ఈ మేడం. ఫస్ట్ ట్రోలింగ్ అనే పేరుతో నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టేది. అప్పుడు కూడా ఈ టాపిక్ గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు. దాని తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి కావాలని బాడీ పార్ట్స్ అన్ని చూపిస్తూ రీల్స్ పెట్టేది. అప్పుడు కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను ఈ మ్యాటర్ ఎందుకు మాట్లాడుతున్నానంటే బయట బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత టాపిక్ జరుగుతున్నా కూడా ఇంత మందిని అరెస్ట్ చేసిన తర్వాత, ఇన్ని యాక్షన్ తీసుకున్న తర్వాత అకౌంట్ పేరు మార్చుకొని వచ్చే మేడం ఇప్పటికీ కూడా అదే పని చేస్తుంది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఫస్ట్ 2 విషయాల్లో ఈమె కంటే ఎక్కువ దారుణంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ విషయంలో అందరు మారిపోయినారు, ఈమె తప్ప. ఇలాంటి పని చేస్తే డెస్పరేట్ ఉన్న అబ్బాయిని ఫాలోవర్స్ గా వస్తారు. కానీ వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. డబ్బులు పోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ మ్యాటర్ ని మనం చాలా సింపుల్ గా 2 స్టెప్స్ లో క్లోజ్ చేసేద్దాం. స్టెప్ నెంబర్ 1, ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల మీరు గనక డబ్బులు పోగొట్టుకుంటే స్క్రీన్స్ మీద కనిపించే ప్రొఫైల్స్ ని ట్యాగ్ చేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టండి. ఏదైతే జరగాలనో జరుగుతుంది. ఇప్పుడు రెండోది, సో పిల్లలు ప్రపంచంలో చాలా మంది ఇడియట్స్ ఉన్నారు. కావాలంటే మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. కానీ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాత్రం మారకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సొసైటీలో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. వీళ్ళు పాపులరే. పాపులారిటీకి ఏముంది? డబ్బులు ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, స్పాన్సర్స్ కూడా ఉండొచ్చు. బట్ సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు. అండ్ యూ కెన్ నెవర్ బై రెస్పెక్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చిన కామెంట్స్ కి మనం ఇప్పుడు రిప్లై ఇద్దాం. అక్క నీ వీడియో కింద కామెంట్ చేసిన ఒక అమ్మాయి దొరికింది. అరే కరెక్ట్ గా చూసుకోరా, అరే అది అమ్మాయినో కాదు. ఇంటర్నెట్ లో ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చింది ఆమినిలా. అక్క ఇల్లాజికల్ సీరియల్స్ పార్ట్ 3 చేయి. ఏంది బ్రో ప్రతి వీడియో కింద ఒకటే కామెంటా? ఈ ఒక ముక్కే గైస్ మీకు ఎంత మంది కావాలో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సీరియల్స్ అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాయండి బ్రో. సంపేస్తున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళు. ఏంట్రా ఈ కామెంట్ తెలుగులో ఉంది? అదే మ్యాజిక్. నేను తెలుగు మాట్లాడుతుంటేనే బూతులు మాట్లాడుతా అంటారు. మీకోసం చదువుతా, నన్ను మాత్రం ట్రోల్ చేయకండి. కాంచి లోకల్ నిబంగా చూసి నేర్చుకోండి. మీరు నిజంగా మీరు చాలా చాలా బాగో క్రూట్ గా చెప్పతున్నారు. ఐ లైక్ మీరు ఇలానే చేయు ఉండాలి. మీ వీడియో మాజా. మరాఠీనా తెలుగునా? సూపర్ 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 సూపర్. నవ్వుతున్నావా? చూసారుగా? చూస్తున్నా. రీడింగ్ చాలా కష్టం బై, నాకు రాదు బై. చదవడం అంత మంచిగా రాదు. కానీ నా ఇమోషన్స్ అర్థం చేసుకోండి. ఆయన యూట్యూబ్ కామెంట్స్ లో ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అని ఒక బటన్ ఉంటుంది. నేను ఆ బటన్ వాడి నేను చదివి మళ్ళీ మీకు లైక్ చేస్తాను అనమాట మీ కామెంట్స్.
ఈ వీడియోకి ఇంతే గానీ పాతోళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి, కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మీకు చిరాకు తగ్గకపోతే ఆదిత్య బ్రో డీటెయిల్స్ ఇస్తా, ఇంటికి వెళ్ళి మరీ కొట్టండి. దీని తర్వాత మనం కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడు ఒక కరగని కలలు అనుకుంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో తరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా